జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే యాసంగి సీజన్లో కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఇటీవలే వానాకాలానికి సంబంధించిన పంటలన్నీ కూడా రైతులు కోసి అమ్ముకున్నటువంటి సందర్భంలో యాసంగికి సంబంధించిన ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే యాసంగి సీజన్కి కావాల్సినటువంటి యూరియా కోసం ఎక్కడికక్కడ బారులు తీరి కనిపిస్తూ ఉన్నారు. ఇవాళ పాలకుర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రోమోర్ సెంటర్ దగ్గర రైతులు యూరియా కోసం బారులు తీరి కనిపించారు. ఒక లారీ లోడ్ వస్తే ఇంతమంది రైతులకు ఏం సరిపోతుందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక లారీ లోడ్లో 400 యూరియా బస్తాలు ఉంటాయి. అక్కడ మనకు 1000 మంది వరకు రైతులు కనిపిస్తున్నారు. పూర్తి స్థాయిలో యాసంగి సీజన్లో యూరియా కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతాంగం డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే తొర్రూరు మండలం మాటేడులో ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర వడ్ల కొనుగోలు అయితే కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అధికారులు స్పందించి అక్కడ కాంటాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మాటేడులో ఇటీవల కురిసినటువంటి వర్షాల కారణంగా ధాన్యం నలుపెక్కింది. ఈ క్రమంలోనే అదే సాకుగా చూపి కొనుగోలు చేయనటువంటి సందర్భంలో టీ న్యూస్ వరుసగా కథనాలు ప్రసారం చేసినటువంటి సందర్భంలో అధికారులు దిగి వచ్చి కాంటాలు అయితే ఏర్పాటు చేశారు. రైతాంగం పక్షాన టీ న్యూస్ ప్రసారం చేసినటువంటి కథనాలతో రైతులు టీ న్యూస్కి ధన్యవాదాలు చెప్తున్నారు.